వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే ప్రారంభమైపోయింది. 2024 తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు వస్తాయి, గత ప్రభుత్వం ముద్రలను చెరిపివేయడం, లేదంటే శ్వేతపత్రాలు, సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ చాలానే అనుకున్నారు. అవన్నీ ఆల్రెడీ అమల్లోకి వచ్చేసి దాదాపుగా జరిగిపోతున్నాయి. శ్వేతపత్రాలు ఇంకా ఒక్కొక్కటి విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ప్రస్తుతం పూర్తిగా బాబు గారి మార్క్ పరిపాలనే కొనసాగుతుందా, ప్రతిపక్ష హోదా కోసం పోరాటంతోనే వైసీపీ కాలయాపన చేస్తుందా, ఏం జరగబోతుంది, ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఇప్పటి వరకు జరిగిన పరిపాలన చూసిన బాబు గారి మార్కు, బాబు గారి రాజకీయ చాణక్యం అంతా బాబు గారు టీడీపీ ఇదేనా? కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది, పరిపాలన మొదలు పెట్టిందనే ఫీల్ ఏమన్నా వస్తుందా? లేదు, ఈ దఫా చాలా కంప్లీట్ మారిన బాబుని చూస్తున్నాం. ఓ రకంగా చెప్పాలంటే సాధారణంగా మనం గతంలో పరిపాలనా పద్ధతులు చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు స్వేచ్ఛగా పనిచేసుకుంటారు. వాళ్ళ శాఖలు, వాళ్ళ అధికారులు, వాళ్ళ వ్యవహారాలు అదంతా. అయితే గీతే ముఖ్యమంత్రి తన ఆబ్లిగేషన్ కొంత ఉంటుంది. అది ఏదన్నా చెప్తే అది ఒక 20% ఉంటుంది. 80% ఆ శాఖల్లో బదిలీల దగ్గర నుంచి వ్యవహారాల దాకా అన్నీ కూడా చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చే ప్రపోజల్సే క్యాబినెట్కి వెళ్తాయి. క్యాబినెట్లో అప్రూవల్ కానీ ఇవన్నీ నడుస్తాం. అది కాంగ్రెస్ హయాంలో నడిచేది. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చేటప్పటికి మొత్తం ఒక రకంగా ప్రతి మంత్రిత్వ శాఖలో కూడా బాబు గారి తరపున మనుషులు ఉంటారని వాళ్లే డిసైడ్ చేస్తారు, మంత్రులు నామమాత్రం అన్నటువంటిది ప్రధానంగా ఉండే ఆరోపణ. ఈవెన్ 2014-19లో కూడా స్వేచ్ఛగా పనిచేసుకున్నటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు మంత్రులు కనబడతారు మనకి, ఎక్కువగా కనబడరు. మిగతా వాళ్ళంతా కేవలం ఆ రివ్యూల్ టైంలో వచ్చినటువంటి అధికారులతో పాటు వచ్చేటటువంటి తరహాలోనే 2014. కానీ ఈ ట్రిప్ చూస్తే మాత్రం నిజమైనటువంటి ప్రభుత్వాన్ని, నిజమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎక్కడా ఏలు పెట్టట్లేదు. ఇది కొనసాగాలని కోరుకుందాం. ప్రజాస్వామ్యానికి ఇది చాలా మంచి కాన్సెప్ట్. ఆంధ్రప్రదేశ్లోనే చాలా మార్పు ఎట్లా కనబడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు వాళ్ళు హోంశాఖ మంత్రి, హోమ్ మినిస్టర్గా పోలీసు అధికారులతో సమీక్షించిన పాపాన పోలా. అసలు ప్రెస్ మీట్ ఎప్పుడు చూడలేదు. అది పెట్టింది ఆవిడ. ఏది వైసీపీ మీద దాడులు జరిగినప్పుడు ఆ టైంలో పెడతాం పార్టీ తరపున. అంతేగాని మంత్రి హోదాలో పార్టీ నాయకురాల్లాగా మాట్లాడడం తప్పించి ఏం చేయలే వనిత గారు కానీ సుచరిత గారు. అంటే ఒక యాక్షన్ ప్లానింగ్ రేపటి నుంచి ఇలా చేయబోతున్నాం ఈ తరహా ప్రెస్ మీట్ లేవంటున్నాను నేను. అదే మీరు అనిత గారిని చూస్తే వెంటనే ఆవిడ స్టార్ట్ చేసి అసలు రోజు రివ్యూ చేస్తానే ఉన్నారు. సరే, ఆచరణలో సక్సెస్ అవుతున్నదా లేదా అంటే ఇప్పుడు దాడులు ఆపకపోవడం అది చర్చకు వస్తుంది. కానీ అధికారులతో రోజు కూర్చుంటున్నారు. అదే హోంశాఖ యాక్టివిటీ కనిపిస్తుంది జనాలకి. రోజు ఏం జరుగుతుంది, మహిళా పోలీస్ స్టేషన్ మారుస్తామన్నో, లేకపోతే కనుక ఇదే దిశ పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్ గా మారుస్తాం. ఇట్లా అంటే పోలీస్ అధికారుల దగ్గరికి ఆవిడ వెళ్తున్నారు, ఆవిడ దగ్గరికి పోలీస్ అధికారులు వస్తున్నారు. ఇది రెగ్యులర్ గా జరుగుతుంది. అది గతంలో లేదు. అంటే ఆ విధమైన స్వేచ్ఛ ఆవిడకి ఇవ్వబడింది. ఇది ఒక మంచి సైన్. కాకపోతే ఆవిడ ఇంకా చేయాల్సిందల్లా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టడం, ఆ జిల్లాలో ఎందుకు జరిగింది ఇది అని మాట్లాడు. మొన్న ఒక మంచి పని కూడా చేశారు. అక్కడ ఏదో ఒక ఆవిడ హత్య జరిగినప్పుడు వెంటనే వెళ్ళి మాట్లాడటం. ఇప్పుడు మళ్ళీ విజయవాడలో ఒక మర్డరు, ఇట్లాంటి వాటి మీద స్పందించడం అన్నటువంటిది ముఖ్యం. ఇది ఒక ఆస్పెక్ట్. అంటే క్రైమ్ సంబంధించి అధికార పార్టీలో ఉండేటటువంటి వాళ్ళు పట్టించుకోరు. అంటే జరుగుతాయి కింద పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళుగా స్పందించరు. కానీ ఆ విషయంలో స్పందించడం, 10 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి. ఇట్లాంటి కాన్సెప్ట్ అన్నది చూసాం. అంటే ఆవిడ తన యాక్టివిటీ తను స్వేచ్ఛగా చేస్తున్నారు. అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి ఆయన చెప్పుకొచ్చారు, ప్రతి గుడికి 10,000 రూపాయలు చొప్పున దోపితే నైవేద్యాల స్కీమ్ పెంచబోతున్నాం, అది ప్రపోజల్ పెడుతున్నాం అని. ఈ మాట ఇంతవరకు చెప్పే ధైర్యం చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు చేస్తున్నారు. అట్లాగే లోకేష్ తన శాఖకు సంబంధించిన సమీక్షలన్నీ తనే చేశారు. లోకేష్కి అప్పుడు కూడా తనకి పూర్తి స్వేచ్ఛ ఉంది, ఆయన పని ఆయన చేసుకున్నారు. ఆయనకి ఆనాడైతే పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆయన అయ్యన్న పాత్రుడు, అట్లాంటి వాళ్ళు ఇదే అచ్చెన్నాయుడు, అట్లాంటి వాళ్ళు తమ పనులు తాము చేసుకున్నారు. మిగతా వాళ్ళకు ఉండేది కదా యాక్సెస్. ఇప్పుడు అందరూ కూడా తమ పని తాము చేస్తున్నారు సమీక్షలో. ఇప్పుడు ఆయన డోల వీరాంజనేయ స్వామి ఆయన వాలంటీర్ వ్యవస్థ గురించి సమీక్షించుకొచ్చారు. మైన్స్ గురించి రవీంద్ర సమీక్షించడం గాని ఇట్లాగా ఇవన్నీ నారాయణ మున్సిపల్ శాఖ సంబంధించి 3-4 సమీక్షలు చేసుకొచ్చారు. చాలా ఇవన్నీ ఇటు తెలుగుదేశం తరపున. కాబట్టి మంత్రులే సమీక్షలు చేస్తున్నారు. ఇక్కడెక్కడ ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవట్లేదు. ముఖ్యమంత్రి తరపున మీరు ఆగండి అని కానీ ఏం చెప్పట్లేదు. ఆ స్వేచ్ఛ ఇవ్వడం అన్నటువంటిది చాలా మంచి ఆన్సర్. అలాగే కూటమిగా అండాలి. ఇప్పుడు 5 రోజుల పాటు ఎడతెరిపి లేని సమీక్షలు తన 5 శాఖలకు సంబంధించి చేసుకొచ్చారు పవన్ కళ్యాణ్.
ఆయనకి అసలు ప్రభుత్వం నుంచినో లేకపోతే ముఖ్యమంత్రి గారి నుంచినో ఇది ఎట్లాగని కానీ ఎవ్వడు చెప్పే ప్రయత్నం చేయలేదు. పూర్తి స్వేచ్ఛగా పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలన్నిటితో సమీక్ష చేశారు, కావాల్సిన నివేదికలు అడిగారు, వివరాలు అడిగారు, తెలుసుకున్నారు. ఇదంతా అట్లాగే నాదెళ్ల మనోహర్ ప్రతి జిల్లాకు కూడా వెళ్తున్నారు ఆయన. అలాగే వీటికి ఏది రేషన్ షాపులు కాదు, ఇంకా ప్రస్తుతం రేషన్ సెంటర్లకి సప్లై కేంద్రాలకు వెళ్తున్నారు. ఆ తూనికలు కొలతలు లెక్కలు దీవిచ్చారు. టోటల్ గా సివిల్ సప్లైస్ లో పర్ఫెక్ట్ గా చేసుకెళ్తున్నాడు ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతున్నారు పూర్తి స్వేచ్ఛతో. ఎక్కడ ఆయన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఇంటర్ఫీరెన్స్ లేదు. మూడోది వచ్చేటప్పటికి ఇటు దుర్గేష్ సినిమా వాళ్ళకి సంబంధించినటువంటిది ఆయన పని ఆయన చేసుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకి వెంటనే షోకి పర్మిషన్ వచ్చింది, అందులో అంత రేటుతో పర్మిషన్ రావడం అంటే అట్లా కాదు, తెల్లారుజాము 4:30 షోలకు వచ్చిందంటే అంటే అది ఆయన స్వేచ్ఛ, ఆయన వినియోగించుకుంటున్నారు. ఇకపోతే సత్యకుమార్ యాదవ్ బీజేపీ, ఆయన వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి సమీక్షలు చేసుకుంటూ వచ్చారు, ఎప్పటికప్పుడు చేస్తున్నారు, హాస్పిటల్ తనిఖీలు చేస్తున్నారు. మొత్తం టోటల్ గా ఈ పరిస్థితి మొత్తం చెక్ చేసుకుంటే ప్రస్తుతానికైతే మాత్రం ఫ్యూచర్ లో కూడా ఇలా ఉండాలని కోరుకుందాం. స్వేచ్ఛగా ఎవరి పనాలు చేసుకొని ఇస్తున్నారు. చంద్రబాబు గారు ఎక్కడ ఇన్వాల్వ్ కావట్లేదు, ఇంటర్ఫీర్ కావట్లేదు, వాళ్ళని ఆ స్వేచ్ఛని ఆస్వాదించనిస్తున్నారు. సేమ్ టైం అది నిజమైనటువంటి పరిపాలన విధానం ప్రస్తుతం వల్ల ఉంది. మార్పు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు చాలా మార్పే కనిపిస్తుంది. ఈ మార్పు వెనక బాబు గారి మార్కు ఉండదా రేపొద్దున్న? ఆయన మార్కు ఉండాలనుకుంటే మళ్ళీ ఈ తీరుతన్నులు మారుతాయా? దీని వెనక రాజకీయ వ్యూహం ఉందా బాబు గారిది? అదే బాబు గారి మార్కేమో గతంలో ఉన్నటువంటి మైనస్ని దూరం చేసుకుంటూ సాగుతున్నారు. ఆయన మారాను అన్నది ఈ దఫా మాట్లాడటం కాదు, చేతల్లో చూపెడతానన్నారు కదా. అందుకని వెంటనే పల్లా శ్రీనివాసరావు తీసుకొచ్చి అధ్యక్షుడిని చేయడం, ఇట్లాగే గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి మంత్రివర్గంలో ఈ తరహా మార్పులు, అట్లాగే జనం దగ్గర ఆగి తీసుకుంటున్నటువంటి తీరు, ఈవెన్ మంత్రులు కూడా ఎక్కడికక్కడ జనం మాట వింటున్నారు. అట్లాగే అధికార యంత్రాంగంతో అహంకారంతో కాకుండా బాధ్యతగానే మాట్లాడుతున్నారు. టోటల్ గా చూస్తే రూపు మారింది. బాబు గారు మార్క్ అంటే ఇదేనేమో. ఇదివరకటే బాబు గారు మార్చు హోల్ అండ్ సోల్, సేమ్ దాన్ని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతకంటే మరింత అయింది, అంతే కదా. ఇప్పుడు వచ్చేటప్పుడు బాబు గారి మార్కు టోటల్ గా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రూట్ లోకి తీసుకొచ్చారు. ఆయన ఈ దఫా కీలకమైనటువంటి పాత్ర అంటే ప్రజాస్వామ్యబద్ధంగా మూవ్ అవడం అన్నట్టు. అది మంచి పరిణామం. జగన్ పరిపాలనకి టీడీపీ పాలనకి డిఫరెన్స్ చూపించాలనేదా ఒక లక్ష్యం ఏమైనా ఉందా దీని వెనకాల? వీళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం, స్వేచ్ఛ ఇవ్వడం బాబు గారి ఆలోచనలో అంటే ప్రాక్టికల్గా జనంలో వచ్చే విమర్శల్ని ఈ దఫా అర్థం చేసుకున్నారు ఆయన. అంటే ప్రతిసారి కూడా మారాము అని చెప్పడం కాదు, ఆచరణలో చూడాలని కోరుకుంటున్నారు అన్నటువంటి. రెండవది మీరు అన్నట్టు జగన్ పరిపాలన సందర్భంలో ఆ ధోరణే అన్నటువంటిది ప్రజలు అసహించుకున్నారు, అంతే కదా. ఇప్పుడు మున్సిపల్ మంత్రి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశాల గురించి ఏం మాట్లాడగలిగారు? అలాగే అటవీ శాఖ మంత్రి అటవీలకు సంబంధించి ఏం చేయగలిగారు? అసలు దేని గురించి ఎవరైనా మాట్లాడినవి ఉన్నాయా చెప్పాలంటే? గనుల శాఖ మంత్రి గనుల గురించి ఎప్పుడు మాట్లాడారు? ఇసుక గురించి ఎప్పుడన్నా జరిగినాయా? ఆరోపణ చేసినప్పుడు సమాధానాలు చెప్పడం తప్పించి పాలసీ మ్యాటర్లు ఎప్పుడన్నా మాట్లాడారు ఎవరన్నా? పాలసీ మ్యాటర్లన్నీ ప్రభుత్వం వాళ్ళ సోషల్ మీడియా లేదు సాక్షి, అంతే తప్పించి ఎక్కడ రాలేదు కదా అవి. ఓ రకంగా చెప్పాలంటే పోలరైజ్డ్ పాలిటిక్స్ నడిచింది, లేదు పోలరైజ్డ్ ప్రభుత్వ విధానం నడిచింది. చంద్రబాబు గారి కంటే ఎక్కువ జరిగింది అక్కడ. జగన్ ప్రభుత్వంలో ఒక్క పెదిరెడ్డి తప్పించి ఎవరు తన శాఖల్ని స్వేచ్ఛగా చేసిన వాళ్ళే. ఈవెన్ పాప మా బొత్స సత్యనారాయణ విద్యాశాఖ కూడా అట్లాగే ఉంది. కాబట్టి ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు దానికంటే భిన్నంగా ఉన్నానని చెప్పే ప్రయత్నం అయితే చంద్రబాబు గారు చేస్తున్నారు. ఇంకోటి కూటమి కావడం ఒక రకంగా మంచిదైంది కూడా. ఎందుకంటే ఇప్పుడు కూటమి అయిన తర్వాత ప్రతిదానికి సీఎంఓ నుంచి జోక్యం రాదు, ఈ నలుగురు మంత్రులు ఆ పూర్తి స్వేచ్ఛ ఉంటది. దాంతో ఇంకా మరింత స్వేచ్ఛగా పన్నుడుస్తుంది. అందులో కీలకమైనటువంటి శాఖలు కావడం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, సివిల్ సప్లైస్, వైద్య ఆరోగ్య శాఖ, ఇవన్నీ ప్రజలతో నేరుగా కాంటాక్ట్ లో ఉండేది. వీటిలో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు మంచి జరిగినా చెడు జరిగినా మంత్రి మీదకి వెళ్దు, ముఖ్యమంత్రి మీదకి వెళ్ళదు. ఆ ఉద్దేశంతో కూడా అనుకుని ఉండొచ్చు ఆయన. ఇప్పుడు ఆ మంత్రి సక్రమంగా చేయాలి, తేడా వస్తే ఆ మంత్రికే వస్తుంది, కానీ ఇప్పుడు చంద్రబాబు నాన్నరు ఆ విషయంలో కూటమి ప్రభుత్వం కాదు. అందుకోసం ఆ మార్క్ కూడా చూపించి ఉండొచ్చు. గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు లేదంటే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితి చూసి ఇప్పుడు రివ్యూ చేసుకోవాల్సిన సందర్భం, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి అని తీసుకొస్తున్నారు బాబు గారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైనా సరే మంచి ఎక్కడ ఉన్నా నేర్చుకోవాలి,
చెడు ఎక్కడ ఉన్నాం, చెడు మనలో ఉన్నా వదిలేసుకోవాలి. ప్రస్తుతం ఆయన చేస్తున్నది అదే. గతంలో ఆయన మీద ఉన్నటువంటి ముద్రలు చెరిపేసుకుంటున్నారు. ఒకటి ఎక్కడో ఎందుకు ఇప్పుడు అధికారుల వ్యవహారంలో కక్ష సాధింపు ఏబి వెంకటేశ్వరరావు ఇష్యూ నడిచింది చూసి. వాస్తవంగా ఇదివరకు ఎట్లుండేది, లైమ్ లైట్ పొజిషన్స్ కాకుండా అప్రాధాన్య పోస్టుల్లో పెట్టేవాడు మనకి నచ్చకపోతే. అంతేగాని జగన్ వచ్చిన తర్వాత జరిగింది ఏంటి, ఒక్క ఏబి వెంకటేశ్వర గారి విషయంలోనే ఆ కక్ష సాధింపు కనిపించింది. ఆయన చిట్ట చివరి దాకా ఏ పోస్టింగ్ ఇవ్వకుండా ఏడిపించడం, లాస్ట్ రోజు మాత్రమే ఇంకొక 4 గంటల్లో రిటైర్ అవుతారంట. మధ్యాహ్నం 12 గంటలకి జీవో ఇచ్చి, అది కూడా కోర్టు ఆర్డర్ వేసాక 4 గంటల ముందు ఉద్యోగం ఇచ్చారు. 4 గంటలు ఆయన రిటైర్ అయిపోయారు. కాకపోతే యూనిఫామ్ లో దిగాను అన్న సంతృప్తి మాత్రమే మిగిలేదు. అది కూడా ఆవేదనతో కూడినటువంటి 5 ఏళ్ల కాలం వృధా అయిపోయింది. అది ప్రజలకి నష్టం, ప్రభుత్వానికి నష్టం, ఆయనకి వ్యక్తిగత. అలాంటిది చంద్రబాబు గారు అలాంటి కక్ష సాధింపు ధోరణి అవలంబించట్లేదు అన్నటువంటి రూటు. మీడియా ఎంత రెచ్చగొట్టినా ఆయన్ని సంయమనంతో పెద్దరికంగా వ్యవహరించారు. ఫర్ ఎగ్జాంపుల్ జవహర్ రెడ్డి తర్వాత ఆవిడ మాలకొండ, వీళ్ళిద్దరూ కూడా వాస్తవంగా జగన్ బ్యాచ్ అన్న ముద్ర వేశారు. ఎందుకంటే అప్పుడు పనిచేశారు కాబట్టి కీ పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళిద్దరిని మొన్న అప్రాధాన్య పోస్టులోకి పెట్టారు, జిఏడికి అన్నటువంటి. మళ్ళీ కరెక్ట్ గా అలాది ఈ నెల 30తో రిటైర్మెంట్ అన్నటువంటి సందర్భంలో కరెక్ట్ గా చంద్రబాబు గారు జోక్యం చేసుకుని వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చి తద్వారా అధికారికంగా రిటైర్ కాబోతున్నారు. జిఏడి అంటే ఏంటో రకంగా వేకెన్సీ రిజర్వ్ లాంటి, ఆడ ఊరికనే కూర్చోవడం తప్పించి ఏముండదు. అట్లాంటి స్టేజ్ నుంచి ఈ కాన్సెప్ట్ పెట్టారు. ఇది చాలా మంచి ఆలోచన. ఈ తరహా విధానం కొనసాగాలని కోరుకుందాం. అధికారుల విషయంలో కాదు, రాజకీయంగా కూడా గతంలో ఉన్న మంత్రులు లేదంటే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు కూడా, వాళ్ళకు కూడా ఇప్పుడు ఉన్న స్వేచ్ఛ ఇచ్చుంటే మాకు ఇంకా చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు అనుకోండి వాలంటీర్ల గురించి అది ఇదని, ఆ విషయంలో కూడా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలా ఖచ్చితంగా. అది ఇప్పుడే కాదు, ప్రస్తుతానికి ఎమ్మెల్యేలకి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు స్వేచ్ఛ అనుభవిస్తున్నదల్లా వాళ్ళ మీద వీళ్ళ మీద దాడులు తప్పించి మరొకటేం లేదు. అది ఒక రకంగా వాళ్ళు చేస్తున్న పని చంద్రబాబు గారికి మచ్చే. అదే అవును. ఎక్కడైతే ఇప్పుడు ఏ శిలాఫలకాల ధ్వంసం అంటే రేపొద్దు నీ శిలాఫలకాలు అవతల ధ్వంసం చేస్తాడు కదా, అట్లాగే నువ్వు ఒక పార్టీ అవతల ఉన్నటువంటి కార్యకర్తల మీద దాడి చేస్తారు, రేపొద్దు నీ దాని మీద దాడి చేస్తారు కదా. అది కంట్రోల్ చేయలేకపోవడం, ఎమ్మెల్యేలు రెచ్చగొడుతున్నారు అక్కడ, అది రాంగ్. అది చంద్రబాబు గారు పట్టించుకోకపోవడం, దాన్ని ఆపమని చెప్పకపోవడం అన్నట్టు మైనస్. ప్రస్తుతానికి ఎమ్మెల్యేల స్వేచ్ఛ అన్నటువంటిది వచ్చేటప్పటికి రేపటి నుంచి ఉండే దాని మీద ఆధారపడి ఉంటుంది. క్రిందసారి బాబు గారు 2004 ముందు బాబు గారా లేదా అన్నటువంటి కాన్సెప్ట్ రేపు వాళ్ళకి ఇచ్చే అధికారాల కాన్సెప్ట్లో ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే జగన్ దెబ్బతిన్నదా లేదా క్రిందసారి చంద్రబాబు దెబ్బతిన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, మనకి ఏ వ్యవస్థలోనైనా సరే పోలీస్, జ్యుడిషియరీ ఈ వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండకూడదు, లేదా ఒత్తిళ్ళు ఉండకూడదు. వాళ్ళు స్వేచ్ఛగా పనిచేస్తే, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే ప్రజాస్వామ్యం పరిడివిల్లుతుంది. ఒక తప్పు జరిగింది, ఆ తప్పుని సరిదిద్దాలి బాధ్యత పోలీస్ శాఖది. అలాగే ఆ తప్పుకి అన్యాయం చేసిన వాడిని శిక్షించి న్యాయం చేయడం న్యాయ వ్యవస్థ. వాళ్ళిద్దరూ కనుక పక్షపాతంతో వ్యవహరిస్తే అన్యాయం న్యాయం అవుతుంది, అధర్మం రాజ్యమే వెళ్తుంది. కాబట్టి ఈ రెండిట్లలో ప్రభుత్వానికి లింక్ ఉన్నటువంటిది న్యాయ వ్యవస్థ కాదు, అది స్వతంత్ర వ్యవస్థ. కానీ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి లింక్ ఉన్న వ్యవస్థ. 2004 ముందు చంద్రబాబు గారు ఆ పోలీస్ వ్యవస్థలో పూర్తిగా అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్ల, సొంత పార్టీ కార్యకర్తలకైనా సరే తప్పు చేస్తే శిక్షించమనడం వల్ల ఆ రోజున ఆయనకి ఆ నేమ్ ఉండిపోయింది. 2014 తర్వాత మైనస్ అయింది ఏంటంటే, వాళ్ళకి లోకల్గా ఉన్నటువంటి ఎస్ఐ, ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళు అనేటువంటి స్టేజ్ ఎప్పుడైతే వస్తుందో, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు వీళ్ళందరూ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి న్యాయం జరగదు. తప్పు చేసినటువంటి వాడికి ధైర్యం వస్తుంది, అధికార పార్టీని అడ్డు పెట్టుకుని తప్పు చేసేవాడు ఉంటాడు. దాన్ని సెటరేట్ చేసుకొచ్చారు, చెయ్యాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే తప్పు చేశారు, చంద్రబాబు ఆ తప్పు చేసి దించారనుకుంటే ఈయన అదే తప్పు చేశారు ఎక్కడికెక్కడ. ఇప్పుడు అది కంట్రోల్ చేయాలి. ఒకనాడు మనం పేర్లు వినేవాళ్ళం, ఓ బాలసుబ్రహ్మణ్యం గారు, ద్వారకా తిరుమల గారు, ఆంజనేయులు గారు, తర్వాత ఏబి వెంకటేశ్వర గారు, సురేంద్రబాబు గారు, సుదీప్ లక్టకే, డిటి నాయక్, ఇట్లాగా పేర్లు వినేవాళ్ళు. ఎందుకని సజ్జనార్ గారి దగ్గర నుంచి వీళ్ళందరూ సిన్సియర్ ఆఫీసర్. వాళ్ళు ఎందుకు సిన్సియర్ అయ్యారు? ప్రభుత్వాలు వాళ్ళ మీద ఒత్తిడి చేయలేదు, ప్రభుత్వాలు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినాయి కదా. అలాంటి ఫ్రీడమ్ ఇప్పుడు ఇచ్చి, ఎందుకంటే ఎవరు తప్పు చేసినా ఇంక్లూడింగ్ అధికార పక్షం దాని మీద చర్య ఉండి, మంచి ఎవరు చేసినా సమర్థించేటటువంటిది ఉన్నప్పుడు నో ప్రాబ్లం.
ఆ విషయం ఒక్కటి ఇంకా ప్రూవ్ కావాల్సి. ఇప్పుడు పరిపాలన మంత్రులు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అది యాక్షన్ ప్లాన్ అనుకోవాలా, రియాక్షన్ చూపించుకుంటున్నారు వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి అనుకోవాలా? ప్రస్తుతం అయితే యాక్షన్లో అంటే లోపాలను సరిచేస్తున్నారు, ముందు తెలుసుకుంటున్నారు ఫస్ట్ ఏమేం జరిగినాయో, రెండోది అందులో ఏం జరగాలో ఆలోచిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. దానికి రేపు పొద్దున నెక్స్ట్ వచ్చే పని ఏముంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి శాఖే ఉంది, పంచాయతీరాజ్ శాఖే ఉంది. దానికి ఏం కావాలి? రేపు పొద్దున కేంద్రం నుంచి వచ్చే డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడాలి. అది రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు చేయించాలి. ఎక్కడ ఆగుతారు? అది రాష్ట్ర ప్రభుత్వం ఆపుతుంటది. అట్లా కాకుండా వాళ్ళ అకౌంట్లోనే పడాలి. అట్లాగే ఆ డబ్బులతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ గ్రౌండ్ లెవెల్లో జరగాలి. ఇది రేపు పొద్దున ఫ్యూచర్లో అది పడ్డప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు రేపు బడ్జెట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కదా, అది ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ప్రతి నెల డబ్బులు అందులో పడుతుంటాయి. నెలవారీనా 3 నెలలక, ఇది మామూలుగా నెలవారీనే పడతాయి సాధారణంగా, లేదా ఏడాదికి ఒకసారి వచ్చే నిధులు ఇవి ఉంటాయి. అవన్నీ ఆ పంచాయతీరాజ్ వ్యవస్థలలో పడాలి. పడి అక్కడ పని జరుగుతుంది అనుకోండి, అప్పుడు స్వేచ్ఛ కంటిన్యూ అయినట్టు. ప్రస్తుతం ఆలోచన బాగుంది, సమీక్ష ఇదంతా కూడా. ఇంతకుముందు ఏమైపోయినాయి ఆ డబ్బులన్నీ? జగన్ ఏమన్నా తీసుకుపోయి తిన్నాడా? కాదు. అక్కడున్న కరెంటు బిల్లులు చెల్లించుతా సరిపోయింది. ఇప్పుడు కరెంటు బిల్లులు చెల్లిస్తూ వీళ్ళ డబ్బులు వీళ్ళకి రావాలి. అది చేయగలిగితే లైఫ్ లాంగ్ మార్పు కదా. అలాగే సివిల్ సప్లైస్ ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారు, సమీక్షలు. ఆ కొలతలు తేడా రాకుండా ప్లస్ కొత్త వెరైటీస్ కొనాలన్నట్టు. అది రేపు పొద్దున వచ్చినాయి అనుకోండి ఇళ్ళ దగ్గరికి, హ్యాపీనే కదా అవి. అట్లాగే అవి దాంట్లో వచ్చేటప్పటికి అదనంగా కొన్ని పప్పు, ఉప్పు ఇవి కూడా ఇస్తాం. వెరీ గుడ్. మెయిన్ ఇంకొకటి ఏం కావాలి సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటిది, ఇప్పుడున్నటువంటి వాటికి తోడు మధ్య తరగతికి కూడా సివిల్ సప్లైస్ చేర్చగలిగారు అనుకోండి. ఇప్పుడు మధ్య తరగతి వచ్చేటప్పటికి ఏమి అందట్లేదు, వాళ్ళకు కూడా చేశారు అనుకోండి, ఆయన మార్క్ అది. అట్లాగే మధ్య తరగతికి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి బియ్యం రూపాయికి ఇచ్చారు, మధ్య తరగతి 10 రూపాయలు తీసుకో, సన్న బియ్యం 20 రూపాయలు తీసుకో, సన్న బియ్యం నేను గుర్తుపెట్టుకుంటారు. అది అప్పుడు ఆయన మార్క్. ప్రస్తుతం ఏంటంటే సమీక్ష ద్వారా విషయం తెలుసుకుంటున్నారు, రేపు వాటికి నిధులు అవసరం అవుతాయి. అది చేయించగలిగారు అనుకోండి, లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇంకా తిరిగి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి గుర్తులు చెరిపివేయాలనే టీడీపీ అధికార రాజకీయం ఒక రకంగా అది మంచిగా ప్రజా ప్రయోజనం కోసమా లేదంటే రాజకీయ ప్రయోజనం కోసమా? రాజకీయ ప్రయోజనం కోసం ఉంటుంది, ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంటుంది. కాకపోతే అది కరెక్టా కాదన్నది కాలం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అన్న క్యాంటీన్లు మూసేశారని చెప్పేసి జనం చర్చించుకోవడం మానేశారా? ఇప్పుడు మళ్ళీ అదే అన్న క్యాంటీన్లు వీళ్ళు తీసుకురాలేదా? ఇవాళ తీసుకొస్తున్నారు కదా. కాబట్టి ఒక వ్యవస్థలో ఒక మార్పు అన్నటువంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉందండి, పేర్లు మార్చారు కానీ గుర్తు మర్చిపోతారా జనం? అలాగని రాజశేఖర రెడ్డి కొడుకునే ఏమైనా గెలిపించారా? లేదు కదా. మధ్యలో చంద్రబాబుని గెలిపించారు, మధ్యలో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుని గెలిపించారు కదా. అంటే అవి ఆ పేరు మనుషులకు గుర్తుంటాయి. కానీ ఇప్పుడు బియ్యం ఉంది, ఎన్టీ రామారావులో పెట్టారు 2 రూపాయల కిలో బియ్యం. ఆ తర్వాత ఇప్పుడు ఉచితంగా కూడా ఇస్తున్నారు, మోడీ సర్కార్ ఉచితంగా ఇస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి రూపాయికే చేశారు, కానీ ఇలా పేర్లు గుర్తు రాలేదు కదా. బియ్యం పథకం అంటే ఆ పేరే గుర్తుంది. అట్లాగే నువ్వు మార్చిన వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిదైనా, లేకపోతే సచివాలయ వ్యవస్థ అయినా, లేదా ఇప్పుడు ఏరియా హాస్పిటల్ అయినా, తర్వాత వచ్చేటప్పటికి దాని పేరు ఏంటది ఆర్బీకే కేంద్రాలు, ఇవి తీసేశారనుకోండి, తీసేసినప్పుడు ఆల్టర్నేటివ్ నువ్వెలాంటిది పెడతావు, దాన్ని బట్టి ఆధారపడు. అంటే ఇవన్నీ లేనప్పుడు కూడా వ్యవస్థ నడిచింది, అంతా ఉంది, కొత్త వ్యవస్థలు వచ్చినా రాకపోయినా అప్పటికి ఇప్పటికి ఇంకా తేడా ఏముంది అనేది గమనిస్తారా ప్రజలు? ఖచ్చితంగా. దాంట్లో ఇది అయ్యాక ఏ సమస్య లేకపోతే ప్రాబ్లం లేదు. ఇంతవరకు ఎందుకు ఆర్బీకే కేంద్రం లేనప్పుడు కూడా రైతు వ్యవసాయం చేసుకున్నాడు, ఇప్పుడు పెట్టుబడి సాయం రూపంలో ఇంకో రూపంలో ఏదో ప్రభుత్వం ఇస్తానే ఉంది, కాబట్టి ఆర్బీకేలని అదనంగా వచ్చింది. ఇప్పుడు అవి లేకపోయినా వ్యవసాయం అయితే నడుస్తుంది, ఆగదు. అలాంటప్పుడు జగన్ మార్క్ పోతుంది తప్ప ఇంకా అందులో ప్రజా ప్రయోజనం ఏముందని నేను అంటున్నాను. అక్కడే తేడా. చంద్రబాబు గారి టైంలో రాకముందు మనకు సర్టిఫికెట్లు వచ్చాయి, బాబు గారు వచ్చాక మీ సేవా కేంద్రాలు పెట్టిందని ఎందుకు గుర్తుపెట్టుకుంటాం ఆయన్ని? సులభంగా వస్తున్నాయి సర్టిఫికెట్. ఇది కూడా అంతే కదా, సులభంగా జరుగుతుంది. సులభంగా జరిగే ప్రక్రియ మళ్ళీ కష్టతరం అయింది అనుకోండి, అది గుర్తుపెట్టుకుంటారు కదా జనం. ఇదివరకు మాకు ప్రశాంతం ఇంట్లో కూర్చుంటే మా చేతి సర్టిఫికెట్ వచ్చింది, మళ్ళీ మేము మున్సిపాలిటీ దగ్గర తిరగాల్సి వచ్చింది, కార్పొరేషన్ తిరగాల్సి వచ్చింది, అధికారులతో మాట్లాడాల్సి వచ్చింది,
ఇది పార్టీ వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది అన్నారు అనుకోండి, ఇంకేముంటది అప్పుడు. కాబట్టి మార్చచ్చు వ్యవస్థ, సదుపాయం నష్టపోకూడదు. అదే స్పీడ్ ఉందనుకోండి, అప్పుడు ఆయన మర్చిపోతారు, అవి లేకపోయినా సక్రమంగా నడిచిందంటారు. ఇప్పుడు కేసీఆర్ పెట్టినటువంటి విధానాన్ని తీసేశాడు రేవంత్ రెడ్డి, కానీ విత్తనాలకి ఎరువులకి జనం నుంచున్నాక ఏమైంది, జనాలకు అర్థం కాలేదు ఏంటిది పరిస్థితి, ఆటోమేటిక్ గా జనాలు చర్చించుకుంటున్నారు కదా. అట్లాగే కేసీఆర్ ఆ నీళ్లలో తినేశాడు అన్నారు, ఇవాళ నీళ్లు రావట్లేదు, అప్పుడు జనం అనుకోవట్లేదు ఏంటి అన్నటువంటిది. కాబట్టి మౌత్ పబ్లిసిటీ మనం సంతృప్తి పడటం వేరు, జనాలు సంతృప్తి పరచడం వేరు. ఇప్పుడు కంచంలో పెట్టడం ఒకళ్ళు చేస్తే నోట్లో పెట్టడం ఇంకొకళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ చేతికి డబ్బులు ఇస్తే వీళ్ళు అన్నమే పెడుతున్నారు, అన్న క్యాంటీన్ లో ఈయనే గుర్తు పెట్టుకుంటారు, అంతే బాగుంటాయి. అది దాన్ని బట్టి ఉంటది ఎప్పుడైనా సరే. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలో లేదంటే ఆయన ముద్ర సర్టిఫికెట్ల మీద వాటి మీద పట్టా పుస్తకాల మీద ఇవన్నీ మార్చేసినంత మాత్రాన జగన్ 5 ఏళ్ల పరిపాలన మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డి ప్రజలు? అసలు ఆ ఫోటోలు పెట్టడమే తప్పు, అది తీసేయడంలో తప్పేం లేదు నా దృష్టిలో. పట్టాదారు పాస్ పుస్తకం అనేటటువంటి మన ఆస్తి, మన ఆస్తికి ప్రభుత్వం ధర్మకర్త వచ్చేసేసి శాంతం తన బొమ్మ వేసుకుంటానేటట్టు. ఇప్పుడు గుడికి దేవుడి గుడికి ధర్మకర్త ఉంటారు, దేవుడి విగ్రహం తీసేసి ఈయన వెళ్ళి విగ్రహం పెట్టుకుంటే నవ్వుకుంటారు లేదా అసహించుకుంటారు. నా ఆస్తికి నువ్వెవడు అసలు? ఖచ్చితంగా ఆ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. అందులో అది తీసేసి ఆయన బొమ్మ పెట్టుకుంటే తప్పు, పెట్టట్లేదు కాబట్టి చాలా బాధ్యతగా చేసినట్టు. అందులో ఆయన ముద్ర చేర్పడం కాదు, అనవసర ముద్రను తుడిపారు. అంతేనా? ఇప్పుడు మనం పరీక్ష రాసేటప్పుడు దాంట్లో కొంచెం గబక్కని తేడా వస్తుంది, ఎరైజర్ పెట్టి తుడుచుకుంటాం. అట్లాగా ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఇచ్చింది, ప్రజలకు ఇచ్చింది. ప్రభుత్వాలు ధర్మకర్తలు, ఇక్కడ ధర్మకర్త వచ్చి తన బొమ్మ పెట్టుకోవాలనుకున్నాడు, ఆ బొమ్మ తీసేయడం ద్వారా నీ ఆస్తి నీదేర నాయన అని చెప్పి చెప్తాం. అది మంచి ఆలోచన. అమరావతి అంటే బాబు అంటే అమరావతి అన్నట్టుగా మొన్నటి వరకు, కానీ 2019-24 వరకు అమరావతి అనే అంశమే పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది, అడమిడ్గా ఆయన వస్తుంది అనుకున్నా, అదే వచ్చింది. ఇప్పుడు అదేమన్నా ఒక బిగ్ సవాల్ కాబోతుందా చంద్రబాబు నాయుడు గారికి? అంత ఈజీనా రాజధాని అమరావతి నిర్మాణం అంటే? ఇప్పుడు ఇందులో జగన్ చంద్రబాబుకు ఒక అదృష్టాన్ని ఇచ్చాడు. యాక్చువల్గా అదే అమరావతిని జగన్ కంటిన్యూ చేసి దాంట్లో ఓ 10-15 రోడ్లు వేసి దానికి ఓ 100 బిల్డింగ్లు కట్టి లేదా పబ్లిక్ ఇచ్చేసేసి ఏమన్నా దాని ద్వారా ఏరియా డెవలప్ అయింది అనుకోండి, అప్పుడు తర్వాత చంద్రబాబు వచ్చి మళ్ళీ దాన్ని కొనసాగించేటప్పుడు నా హయాంలో ఎంత జరిగింది, నీ హయాంలో ఎంత జరిగింది అన్న మాట వస్తుంది, చర్చ వస్తుంది. కానీ అమరావతిని జగన్ జీరో చేయటం వల్ల ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్తగా ఓ ఛానల్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఓ ఛానల్ నెంబర్ 1గా ఉంది. ఈ కొత్తగా ఉన్నటువంటి వాడు ఒకటి తెచ్చుకున్నా గొప్పే కదా. అంతే. అవును. అదే పాతవాడికి 100లో ఒకటి తగ్గితే మైనస్సే. అవును. ఒకటి తగ్గితే అదిగో నీది పడిపోయిందని చెప్పి జబర్దస్త్ ప్రోగ్రామ్ ఇదివరకు టాప్ రేటింగ్స్ లో ఉంది, ఇప్పుడు వచ్చేటప్పటికి 3, 4 ఉంటాం అంటలేదా? అంటే మిగిలిన వచ్చేసినాయి కదా, అది అంటే ఆ పోటీలో నిలబడ్డమే కదా. అంతే. అవును. ఇక్కడ ఆ పోటీ ఇవ్వాలి ఇతను జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ లో ఏమన్నా అద్భుతం, అది ఒకటే కట్టింది ఋషికొండ, పోనీ అక్కడ సెట్ చేయాలి, కర్నూలు ఏం సెట్ చేయాలి, చేస్తుంటే కంపారిజన్ చూద్దరు. ఖచ్చితంగా. రెండోది అమరావతిలో కంప్లీట్ నిల్. అంతకుముందు చంద్రబాబు గారే కట్టించారు, ఇప్పుడు చంద్రబాబు గారే కట్టిస్తున్నారు. కాబట్టి అక్కడ ఏం వచ్చినా సరే బాబు గారి ముద్రే. అంతే. అవును. ఈయన ఏం చేయలేదు కాబట్టి అది ఆ విధంగా చూసుకుంటే బాబు గారు చాలా చేయగలుగుతాడు ఇప్పుడు. అవును. అవును. ఎందుకంటే జీరోతో ఉన్నదాన్ని కాబట్టి చాలా చేయగలుగుతాడు ఆయన. ఈయనతోనే కాబట్టి, ఈయనే స్టార్ట్ చేశారు కాబట్టి. ఒక రకంగా దీని మీద మళ్ళీ కమిటీ వేశారు అమరావతి సంబంధించి, కొన్ని వినతులు కూడా కేంద్రానికి ఇస్తున్నారు. ఇందులో ఏమైనా రాజకీయం ఉందా, లేదంటే కేంద్ర సహకారం లేకపోతే అమరావతిని మేము పూర్తి చేయలేమని భవిష్యత్తులో ఏమన్నా చూపించాలనుకుంటుందా రాష్ట్ర ప్రభుత్వం? ముందు పని జరగనియాల. వాస్తవంగా అయితే గనక అమరావతికి ఉన్నటువంటి అంశం నిధుల కొరత. అవును.
అయితే దానికి ఇప్పుడు ఆయన లక్ష్మీ పార్థసారథి భాస్కర్ పిలుచుకొచ్చినట్టున్నారు. అంత ముందు కూడా అనుభవం ఉన్నది. కార్పొరేషన్ పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే కార్పొరేషన్ ఒక సిస్టంలోకి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ 7,000 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఆ 7,000 ఎకరాల్లో మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఏరియాలో రేట్లు భారీగా పెరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ మిగతా ఏరియాలో ఇవన్నీ కూడా ఇదివరకు ₹1,00,00,000 పలికింది, ఇప్పుడు 2-3 కోట్లు అట్లా పలుకుతుంది. ఇది ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఒక ₹4 కోట్లకి అమ్మచ్చు. కార్పొరేషన్ తరపున అమ్మినప్పుడు 1,000 కోట్లకి 1,000 ఎకరాలకి 4,000 కోట్లు డబ్బులు వస్తాయి. దాంతో కొన్ని బిల్డింగ్లు కడతారు. కట్టిన అది ఈ కార్పొరేషన్ ద్వారానే కట్టిస్తారు. కట్టించినప్పుడు మళ్ళీ ఆ చుట్టుపక్కల రేటు పెరుగుతుంది. ఎందుకంటే పని జరుగుతున్నంత సేపు పెరుగుతానే. ఆ తర్వాత అప్పుడు ఇంకొక 1,000 ఎకరాలని 6,000 కోట్ల 60 కోట్లకు అమ్మచ్చు, 6 కోట్లకు అమ్మచ్చు. అప్పుడు 6,000 కోట్లు వస్తుంది. అంతే కదా. అప్పుడు మళ్ళీ కొంచెం డెవలప్ జరుగుతుంది అనుకోండి, మళ్ళీ ఇంకో 1,000 ఎకరాలు 10 కోట్లకు అమ్మచ్చు. అప్పుడు 10,000 కోట్లు రావచ్చు. ఆ మధ్యన ఏదో ఒక బయట వచ్చింది కదా, 4 కోట్లు అనేది 40 కోట్ల దాకా వెళ్తుంది మాకు. అది చూసి ఒక రైతు మాట్లాడి ఇప్పుడు అదే జరగబోతుందా? అంతే ఖచ్చితంగా. అందుకనినే ఇప్పుడు పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు వాళ్ళు కొంటున్నారు. అవునవును. కానీ నిర్మాణం విషయంలో ఇలా సంపద సృష్టించి మాత్రమే రాజధాని పూర్తి అవుతుందా, లేదంటే కేంద్రం నుంచి ఏమన్నా ఆశిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? అడుగుతుంది. 15,000 కోట్లు అడిగాడు కదా మొన్న ఆయన. నేను అనుకోవడం ఇస్తారు. 15,000 ఇస్తారా ఎవరా అన్నది పక్కన పెడితే 1,000 కోట్లలోని డబ్బులు వస్తాయి రాజధాని. రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏదైతే ఈ వీటి ద్వారా వచ్చేటటువంటి నిధులు లోన్స్ వస్తాయి భారీగా. ఇప్పుడు గ్రీన్ హైవే అదే గ్రీన్ క్యాపిటల్స్ కి జైకా నిధులు జపాన్ ఇస్తుంది, అట్లాగే నాబార్డ్ ఇస్తుంది. ఇట్లాంటి కొన్ని లోన్స్ వస్తాయి. ఇవన్నిటికంటే ముందు అసలు ఫస్ట్ జరగాల్సింది వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి, మెయిన్ అది రైతులకి. రైతుల ప్లాట్లు రైతులకి ఇస్తే 29,000 మందికి వాళ్ళ ప్లాట్లు వాళ్ళ చేతికి వచ్చేస్తే 29,000 బిల్డింగ్లు కట్టేస్తే అయిపోలేదా? 29,000 బిల్డింగ్లు వచ్చేస్తేగా. ఇప్పటిదాకా మనకు కనబడే 6 బిల్డింగ్లు 29,6 కలిపితే 35,000 కనబడట్లా. అది ఎప్పుడైతే అవుతున్నదో దానికి తగ్గట్టుగా అక్కడ అంతా ఎంప్లాయ్మెంట్, ఉపాధి అవకాశాలు వస్తాయి. దాంతో పాటు జనం ఫ్లోటింగ్ నడుస్తుంటదా, హడావిడి నడిచిపోతుంటది. ఒకసారి హడావిడి ప్రారంభమయ్యాక ఎవడాపుతాడు? అది జరిగిపోతుంది. అమరావతి పరిధిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆర్ఫై జోన్ పరిస్థితి ఏంటి? ఇంకా అది ఆరిపోయిన జోనే. ముందే అన్నారు కదా వాళ్ళు, అదే జరిగింది. ఆరిపోయే జోన్ అన్నటువంటిది. ఇక పేదలకు సంబంధించింది అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంకెక్కడన్నా ఇస్తారని చూడాలి. కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళకి అకామిడేట్ చేశారు. వాళ్ళకి ఇప్పుడు ఎక్కడన్నా ఇస్తారు, వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు లేదో చూడాలి. అంటే అలా మార్చేయచ్చా ఒకసారి పట్టాలి ప్రభుత్వ అధికారికంగా ఇచ్చి? అంతే, వాళ్ళ చేతిలోనే ఉంటది. ఒక చోట ఇచ్చి ఇంకో చోటకి మార్చడం అనేది ప్రభుత్వం ఇష్టం. దానికి అంటే ఇప్పుడున్న వాల్యూతో పోలిస్తే ఎక్కడ ఇచ్చినా ఆ వాల్యూ రాదు కదా. అది దాన్ని ఎవరు ఏం చేయలేము. ఇప్పుడు కోట్ల రూపాయలు పలుకుతుంది. వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు, తీసుకున్న వాళ్ళకి వాళ్లే పట్టించుకోలేదు కదా. అక్కడ వచ్చి ఇల్లు కట్టుకుంటే ఎవరు కాదు, మార్చేవాళ్ళు కాదు, ఇల్లు కట్టుకొని లేదు వాళ్ళని. ప్లస్ అంతకు ముందు అంతా ఆగిపోయి ఉన్నది కాబట్టి ఇప్పుడు అది ఎలక్షన్ బేసిస్ అయింది కాబట్టి వాళ్ళకి వేరే చోట ఇచ్చేస్తే ముందు అసలు అంటూ ఇల్లు కట్టించి ఇచ్చారనుకోండి గొడవలేదు, స్థలం ఇచ్చారనుకోండి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు అనే కాన్సెప్ట్ తీసుకొస్తారు. గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మొన్న ఏదో 7 శ్వేతపత్రాలు అన్నారు, విడుదల చేస్తా ఉన్నారు. ఒక ఏడాది పాటు శ్వేతపత్రాలతో కాలయాపన జరిగిపోద్దా? ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న పరిస్థితులు అవసరమా? రాజకీయ చర్చ జరపడం అన్నటువంటి చంద్రబాబు గారికి అలవాటు. తను అధికారంలోకి రాకముందంతా రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోతే నేను వచ్చాక కాపాడానని చెప్పడం అన్నటువంటిది 2014లో చేశారు ఆయన. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్రం అంతా నాశనం అయిపోతే అయ్యింది అనేది ఎట్టగా శ్వేతపత్రం ద్వారా చెప్పుకొస్తారు. అలాగే జగన్ వచ్చిన తర్వాత కూడా శ్వేతపత్రాలుగా రిలీజ్ చేయలేదు కానీ అసెంబ్లీలో మాట్లాడారు కదా, ఇదిగో నువ్వు ఆ శాఖని ఎట్ట నాశనం చేసావు, ఈ శాఖని ఎట్ట నాశనం చేసావు, పోలవరం ఎట్ట నాశనం చేసావు, ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా. ఈయన శ్వేతపత్రం అన్న పేరుతో చేయలే, అసెంబ్లీలో మాట్లాడుకొచ్చారు జగన్మోహన్. ఈయన శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. చేసిన తర్వాత వాటికి ఒక స్పష్టత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ఎప్పట్లో పూర్తి కాదు, ఒక క్లారిటీ వచ్చేసింది కదా. ఇక దాని మీద మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో, 5 ఏళ్ల తర్వాత చూసుకోవాలి అంతే. అట్లాగే అమరావతి దానికి సంబంధించి 2 ఏళ్లలో ఒక రూపం వస్తుంది, 5 ఏళ్లకు కొంచెం రూపం వస్తుంది. అద్భుతాలు ఊహించాం మనం. ఇదివరకు ఏంటంటే గ్రాఫిక్లతో అద్భుతాలు ఊహించాం, ఇప్పుడు అట్లా ఉండదు. అది కీ పాయింట్ అన్నమాట. అంటే శ్వేతపత్రాల విడుదలతో దాని వెనక ఏమన్నా రాజకీయం నడపబోతున్నారా?
అది ఖచ్చితంగా రాజకీయం ఎవరు చేసినా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు పాత వాళ్ళు అందరూ. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ హయాంలో కొన్ని కుంభకోణాలను బయట తీస్తున్నారు. అందరూ రాయట్లేదు అనుకోండి, ఓన్లీ ఆంధ్రజ్యోతి రెగ్యులర్గా రాస్తున్నారు. మన స్పోర్ట్స్లో జరిగిందనో, మన దీంట్లో సంక్షేమంలో కుంభకోణం చేశారని. ఈ శ్వేతపత్రాలకి ఆ కుంభకోణాలకి ఏమైనా లింక్ పెడతారా? ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. నిధుల దారి మళ్లింపు కుంభకోణం కాదు. నెంబర్ 1. కట్టిన వాటిట్లో ఎక్కువ తక్కువలు అన్నటువంటి దాన్ని కూడా కుంభకోణాలను పత్రికలు రాయించగానే చేసేది ఏం లేదు వాటిట్లలో. ఎందుకంటే టెండర్లు పిలుస్తారు, టెండర్ల బేసిస్ మీద నడుస్తుంది. నామినేషన్ బేసిస్ మీద ఇచ్చినా దాన్ని ఏం సీరియస్ గా తీసుకోరు, అది ఓపెన్ సీక్రెటే. కాబట్టి అవన్నీ పత్రికల్లో రాయడానికి పనికి వస్తాయి. ఏవి లెక్కలోకి వస్తాయి అంటే లెక్కలో చూపించకుండా, ఫర్ ఎగ్జాంపుల్ జీవో ఇవ్వకుండా చేశారు, అది కుంభకోణం అవుతుంది. లేదా ప్రభుత్వం డబ్బులు ఇచ్చినప్పుడు ఇంకా అది కుంభకోణం అవ్వదు కదా. పని చెయ్యకుండా తింటే కుంభకోణం నా దృష్టిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఓ రోడ్డు వేయకుండా డబ్బులు తినేశారు, అది కుంభకోణం. గతంలో జగన్ వాళ్ళు చెప్పింది ఏంటి, నరేగా స్కీమ్ కింద లెక్క చూపెట్టారు, తీరా చూస్తే అక్కడ రోడ్డు లేదు అన్నటువంటి. దాని మీద కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా అదే వాదించారు. దాని మీద మేము ఆడిట్ చేపిస్తే రోడ్లు వేయలేదు కాబట్టి డబ్బులు ఇవ్వలేదు అన్నట్టు. 20% కట్టి వీళ్ళు ఆపేశారు. కుంభకోణం అంటే పని చెయ్యకుండా డబ్బులు తింటే కుంభకోణం అవుతుంది. పని చేసిన దాంట్లో ఎక్కువ తిన్నారు తక్కువ తిన్నారు అందుకు కుంభకోణాల కింద కోర్టులు కూడా పట్టించుకో. ఎందుకంటే టెండర్ బేసిస్ మీద ఉంటది, లేదా నామినేషన్ బేసిస్ కూడా సమర్థిస్తున్నాయి కోర్టులు దాంట్లో ఉన్నటువంటి దాని మీద. అయితే గీత నామినేషన్ బేసిస్ మీద తప్పు అంటే కనుక మందలింపులు ఇట్లాంటివి ఉంటాయి కానీ శిక్షలు ఉండవు. ఓన్లీ ప్రస్తుతం ఏంటంటే ఒక రకంగా అధికారులు భయభ్రాంతులు చేస్తున్నాయి మీడియా. ఆ కంగారుతో ఏమన్నా విషయం వాళ్ళు ఎట్ట చేయించారని, నాతో అట్ట చేయించారని అని చెబుతారేమో. వాళ్ళు తలపడిపోయారు ఇప్పుడు. ఎవరు ప్రభుత్వం అధికారులకు వచ్చిన వాళ్ళు ఎందుకు చేయగాల్చుకుంటారు ఇప్పుడు? సహజంగా వాళ్ళు చెప్పారు చేసాం, మీరు చెప్పండి చేస్తాం అంటుంటారు. జగన్ హయాంలో కరప్షన్ జరిగింది, జగన్ కూడా అవినీతి పరుడు అని ఒక బలమైన ముద్ర వేసే ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతుందా? ఇప్పుడు ఉన్నప్పుడే చేశారు కదా, ఇప్పుడు కొత్తగా అప్పుడు ప్రతిపక్షంలో చేయడం వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఉంటది అన్న. మీకు అంతకుముందు చేయలేదా? ఆయన ఆస్తులకు అంతే, ఏదైనా అంతే ఉంటది. ఇప్పుడు చంద్రబాబు మీద అవినీతి ముద్ర జగన్ వేస్తారు, జగన్ మీద అవినీతి. అంటే వీళ్ళ టైంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ అనో, ఎన్ఆర్ రింగ్ రోడ్ అనో ఇలా కొన్ని వేశారు కదా, ఓకే అది నిరూపితమైంది సెకండరీ. ఇప్పుడు కూడా అలాంటిది ఏమన్నా చూడండి, సేమ్ అంతే ఉంటది అంటున్నా. అవినీతి ఆరోపణలు చేయడం సహజం, కోర్టుల దాకా వెళ్ళేది ఎన్ని, కోర్టులో శిక్షలు పడేది ఎన్ని, ఇవన్నీ లెక్క. బేసిక్ గా కోర్టులు చెప్పిన దాని ప్రకారం అయితే ప్రభుత్వ పాలసీల విషయంలో కుంభకోణాల కింద చూడలేదు వాళ్ళు. స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో చూసినా, లేకపోతే అమరావతి చూసినా, ప్లాన్ జోన్ ఇవన్నీ ప్రభుత్వానికి హక్కు ఉందన్నారు. అదే తీర్పులు ఎలాకి ఉపయోగపడతాయి కదా. ఏముంటది, మంత్రులు ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తా ఉంటే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాలు, రేషన్ వాహనాలు కనుమరుగు కాబోతున్నాయి త్వరలో. అది చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మంత్రుల స్టేట్మెంట్ లో కూడా డిఫరెంట్ ఉంది. కాసేపు వాలంటీర్ ఉంటారంటున్నారు, కాసేపు ఉండరంటున్నారు, ఆల్టర్నేటివ్ చేస్తున్నాం అంటున్నారు. అట్లా సచివాలయాలకు సంబంధించి అయితే కొన్ని రంగులు మార్చారు, కొన్ని నడుస్తున్నాయి. అది ఏం చేయబోతున్నారు అది చూడాలి. అవి కనుక మారిస్తే ఖచ్చితంగా చర్చనీయాంశం ఉంది. నేను చెప్పినట్టు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసి మారిస్తే నో ప్రాబ్లం. ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయకపోతే కనుక అది పబ్లిక్ దూరం అవుతుంది, ఓ సేవ దూరం అయిందంటే మైనస్ అవుతుంది. అంటే రేపు జరిగే పంపకాలు అయితే 1వ తేదీన అయితే ఆగట్లేదు, అది కూడా సచివాలయాల సిబ్బందితోనే అనేది. నిజంగా వాలంటీర్ వ్యవస్థను వాడుకోవాలంటే రేపే ఆ మిగిలిన వాలంటీర్లతోనే పంపిణీ చేస్తే అయిపోయేది కదా, ఎందుకు పక్కన పెడుతున్నారు? 2 కోణాలు కనబడుతుంది. ఒకటి, జగన్ ఎలక్షన్స్ టైంలో వాలంటీర్లను పక్కన పెట్టి వీళ్ళతో ఇట్లా చేయించచ్చు అని తెలిసినా చేయడం కుదరదని ఆ రోజున నాటకాలు ఆడారు. వీళ్ళు కూడా అడిగారు అప్పుడు సచివాలయ సిబ్బంది పంపిణీ చేయించండి అనేసి, లేదా ప్రభుత్వ ఉద్యోగులతో చేయించండి అని చెప్పారు కదా. ఆ రోజున జగన్ చేయలేదు, ఇప్పుడు ఇట్లా చేయించచ్చు అని చూపించడం, తద్వారా జగన్ ని మోరల్ గా దెబ్బతీయడం. రెండవది వచ్చేటప్పటికి ఒక ట్రయల్ రన్ కూడా అయి ఉండొచ్చు. ఇది సక్సెస్ అయితే ఇక ప్రతి నెల కూడా అట్లాగే చేస్తారు. అప్పుడు ఇక వాలంటీర్ వ్యవస్థ అవసరం జనాలకు ఉండదు. అది రేషన్ వాహనాలు లేకపోతే ఇబ్బంది అవ్వదా జనాలకి? ఇప్పుడు ఒక అలవాటు పడిపోయారు ఇంటికి వచ్చి తీసుకోవడం. అదే చూడాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మొదటి స్థితికి తీసుకురావడం, ఇది నచ్చింది అది నచ్చింది అనేది మళ్ళీ ఎలక్షన్ దాకే తెలియదు కదా. అంతే, 5 ఏళ్ళ పాటు ఇంకా మధ్యలో ఎలక్షన్స్, కార్పొరేషన్స్ అవి ఉంటాయి కదా, అప్పటికి ఒక క్లారిటీ వస్తుంది పబ్లిక్ కి. ఇది తీసేశారనుకోండి, ఈ విధానమే బాగుంది, వాలంటీర్ లేకపోతే మాకు హ్యాపీగా ఉంది, దాన్ని తెలుగుదేశం గెలిచింది అనుకోండి భారీగా, వీళ్ళకే వస్తుంది. లేదు తేడా వచ్చింది అనిపించింది అనుకోండి, ఇటుకేస్తారు. అప్పుడు తెలుస్తుంది ఒక క్లారిటీ. కానీ ఫైనల్ రిజల్ట్ అయితే 5 ఏళ్ల తర్వాత, ఈ లోపు ఎవరిది వాళ్ళదే. ఒక పక్క దాడులు జరుగుతున్నా, శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నా, పార్టీ ఆఫీసులు కూలగొడుతున్నా, నోటీసులు ఇస్తున్నా. ఇప్పుడు ఏదో స్టేటస్గా వచ్చింది అనుకోండి, ఇంకా జగన్ రాజకీయ పందా ఏంటి అనేది అర్థం కావట్లేదు, అయోమయంగానే ఉంది ఆ పార్టీ నాయకులకు కూడా. ఏంటి ఆయన డెసిషన్ తీసుకోవడంలో ఆలస్యం అవుతుందా? అంటే హనీమూన్ పీరియడ్ అనేది వేళ వరకు,
వైసీపీ వరకు అయినా సొంత పార్టీలో నిర్ణయాలు తీసుకోవడం అయినా ఎందుకు ఈ జాప్యం? ఏం చేయాలి ఆయన మాత్రం? ఇప్పుడు శిలాఫలకం ధ్వంసం చేస్తున్న దగ్గరికి వెళ్ళి మీరు కూడా బాలగొట్టండి అని చెప్తాడా? పోలీస్ కేసు పెట్టమంటున్నాడు. కేసు పెట్టడానికి అదేం ప్రభుత్వ కార్యాలయాలు. ప్రభుత్వ కార్యాలయం దగ్గర శిలాఫలకం ధ్వంసం ఎవరు కేసు పెట్టాలి? ప్రభుత్వం పెట్టాలి. పగలగొట్టింది తెలుగుదేశం వాళ్ళు పెట్టరు కాబట్టి అది చెల్లుబాటు కాదు. పత్రికలో రాసుకుంటున్నారు అంతే. రెండోది ఇళ్ల మీద దాడులు. ఆ విషయంలో పోలీసులు ఏమో పూర్తిగా పక్షపాత ధోరణితో ఉన్నారు, లేదా వాళ్ళు భయపడుతున్నారు ఎందుకు వచ్చిన గొడవ. మనకి అధికార పక్షం వాళ్ళు చెప్తున్నారు, మనం సైలెంట్గా ఉండే, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అన్నటువంటి రూట్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అది మాత్రం దాంట్లో ఏం చేయగలిగింది ఏం లేదు. కోర్టులకి వేశారు, ఆ కోర్టుల్లో పర్యవేక్షణలోనే నడిపించాల్సిందే. అదో పక్కన ఎలాగో లీగల్ గా పనిచేస్తున్నారు కాబట్టి అటే చూడాలి. పార్టీ ఆఫీసుల విషయంలో పార్టీ ఆఫీసులు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు కదా, ఆల్రెడీ ధ్వంసమైంది, మిగతా వాటి కోర్టులు నడుస్తున్నాయి కాబట్టి త్రూ కోర్టు ద్వారా కానీ ఇంకేం చేయలేరు. అంతే. అవును, రోడ్డు మీదకి మీరు అందరూ వచ్చేయండి మనం వెళ్ళేదో చేసేద్దాం అంటానికి ఏం లేదు కదా, సివిల్ వారు ఏం సృష్టించలేరు కదా. ప్రతిపక్ష హోదా కోసం ఎందుకంత గట్టి పట్టు జగన్మోహన్ రెడ్డి గారు? హోదా లేకపోతే బతకలేకపోతున్నారేమో ఆయన. 2014లో హోదా అనుభవించారు, కేబినెట్ ర్యాంకు. 2019లో ఏకంగా కేబినెట్ గా హెడ్. ఇప్పుడు ఆ 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి 2 సార్లు అనుభవించినటువంటిది ఇప్పుడు లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతున్నారేమో. అంటే మెయిన్లీ ప్రాబ్లం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పా, డఫేదారు లేకపోతే కనుక కలెక్టర్ని కూడా పట్టించుకోరు, తెలియదు మనకి. వెనకాల ఎదురుగుండా ఒకళ్ళు ఉండాలి, ఆయన సెక్యూరిటీ. ఆయనకి సెక్యూరిటీ ఇదంతా ఎందుకు వస్తుంది? ప్రతిపక్ష నాయకుడు కాబట్టి. అది లేకపోతే ఏమైనట్టు? అది కాబట్టి అదంతా హడావిడి కావాలని ఆయన కోరుకుంటాడు. హడావిడితోనే దిగాడు ఆయన, హడావిడి కోరుకుంటాడు. చంద్రబాబు గారి దగ్గర సెక్యూరిటీ లేదా? ప్రతిపక్షంలో ఉన్నా సరే ఉంటది కదా. సమీక్షలో సమావేశాలు అయిపోయినట్టేనా జగన్మోహన్ రెడ్డి గారి? ఎందుకు ఒక్కసారిగా కూలిపోయామని వాటం మీద ఇంకేం సమీక్ష చేసేది ఏం లేదు. వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని చైతన్యపరిచే కార్యక్రమం చేశాడు ఆయన. అంటే నైరాశ్యంలోకి వెళ్ళిపోయిన లేదు మన పార్టీ ఉంటది అన్నటువంటి. అయితే అది ఎంతవరకు నమ్మారు అది అన్నటువంటిది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. పార్టీలు ఎంతమంది ఉంటారు వెళ్తారని. ప్రస్తుతానికి ఆయన అదృష్టం ఏంటంటే అవతల వాళ్ళు ఎవరికి ఎట్లు తెరవాల, అదే మెయిన్. అది తెరిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. పార్టీ క్యాడర్ని కాపాడుకునే పరిస్థితి ఏమన్నా ఆయన ముందు ఉందా? ఇప్పుడు చూడాలి అది రేపు పొద్దున. ఇప్పుడు దాకా అయితే ఏం జరగలేదు. పోలీస్ కంప్లైంట్లు ఇస్తున్నా పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే క్యాండిడేట్ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ వెనకాల నిలబడట్లేదు. ప్రస్తుతానికి ఫ్యూచర్ లో ఏం చేస్తారో. ఎమ్మెల్యేలు కూడా, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఒక నైరాశ్యంలో ఉండడం వల్ల ఇదంతా జరుగుతుందా? అంతే కదా. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంత దారుణమైనటువంటి పతనం తర్వాత ఈ పార్టీ ఉంటదా ఉండదా అన్నది. అవును. కాబట్టి అటు పోయిన అటు వెళ్దామంటే అటు దారి లేదు. ఆ నేపథ్యంలో వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇంకోటి ఇప్పుడు గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. కేసులు ఇష్యూలు ఇవన్నీ కూడా అందువల్ల నడుస్తుంది. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక పక్క అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన మార్క్ పాలన అయితే మొదలు పెట్టేశారు. ఒక పక్క మంత్రులకు స్వేచ్ఛ ఇస్తూ కూడా చూడ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గానే పనిచేస్తున్నారు. అదే పక్క ఇంకా పూర్తిగా యాక్షన్ ప్లాన్తో సిద్ధంగా లేరా జగన్మోహన్ రెడ్డి గారు? లేదా దీన్ని కూడా ఒక హనీమూన్ పీరియడ్గా చూసి 6 నెలలు వెయిట్ చేయాల్సిందని? ఇప్పటికే దాదాపు 1 నెల రోజులు అయితే దగ్గర పడుతుంది కాబట్టి వాట్ నెక్స్ట్ అనేది ఇంకా వేచి చూడాలి. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.